నెక్స్ట్ ఆడిషనర్ని పిలిచే ముందు అసలు మనం వాళ్ళకి ఏ క్వశ్చన్స్ వేసాం, వాళ్ళు ఏం ఆన్సర్లు వేసారు అనేది, ఏం రాశారు అనేది చూద్దాం. మీ జర్నీలో యాక్టింగ్ వదిలేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఇఫ్ యస్ ఎందుకు? నిన్న రాత్రే ఈ ఆడిషన్ కోసం ప్రిపేర్ అవుతుంటే అంటే టెన్షన్కి నిద్ర పట్టలే. 2 రోజుల నుండి మనకి ఎందుకు ఇదంతా గమ్మున తిని పండగ అనిపించింది. యాక్టర్ అవ్వడం కోసం మీరు చేసిన బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏంటి? ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా అని అడిగినరు. ఇంట్లో ఉంటే జాబ్ చేయాలన్నారు. మీ ఇంట్లో ఉంటా, మీ ఫుడ్డే తింటా, కానీ ఏం పని చెయ్యను యాక్టింగ్ కాకుండా అన్నా. నా కోసం మా పేరెంట్స్ చేసిన సాక్రిఫైస్ ముందు నా సాక్రిఫైసెస్ ఎంత గురు. మీ లైఫ్లో ఫేస్ చేసిన ఫస్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నన్ ఎట్. ఈరోజు కాకుండా ఉంటే అదే 10,000. ఆడిషన్ ప్రాసెస్ మీద మీకున్న ఆనెస్ట్ ఒపీనియన్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. లెట్స్ వెల్కమ్ మాయా. Welcome, Maya. Wow. So much fun, your questionnaire. Hi, I'm Maya. And these are my profiles. Clap in. Action. All India అందగత్తె అంట. ఆల్ ఇండియా అందగత్తె అనుకుంటున్నావా? క్వశ్చన్ మార్క్. అంటే అందగత్తె చూసుకొని మురిసిపోతున్నావు నువ్వు. మా యమ్మే అంటే అది ఫ్లర్టింగ్, నీకు తెలీదు. చూడు, కావాలంటే లాఫింగ్ ఎమోజీ కూడా పెట్టిండు. చెప్తున్నా కదా, గుడిసిపోతావు. నీకు తెలీదు, హీస్ డిఫరెంట్. ప్రేక్షకుల్లారా, గుడిసిపోవడం ఎట్లా? సీజన్ 3 ఎపిసోడ్ 1. అయినా మీ డేట్ చేయబట్టి 3 months అవుతుంది కదా. తన ఫేవరెట్ కలర్ ఏంటో చెప్పవే. సమ్ పీపుల్ టేక్ టైమ్ టు ఓపెన్ అప్. సమ్ పీపుల్ టేక్ టైం నిన్ను నేల నాకిచ్చడానికి. నీకు తెలియట్లేదు, ఇట్స్ డిఫరెంట్. నన్ను ఎంత స్పెషల్గా చూసుకుంటాడో తెలుసా? నాకు ఇష్టమని గుడ్ డే బిస్కెట్లు కూడా తీసుకొస్తాడు నా కోసం. క్యాషు. ఓ మై గాడ్, క్యాషు. గుడ్ డే బిస్కెట్లు అంటే క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడే నీకు, ఎడ్డిదానా? నీకు అసలు ఏం తెలియదు. నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. అయినా వాడు ఎంతో ఆనెస్ట్ కాకపోతే నాతో ముందే చెప్పేస్తాడు, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఎ రిలేషన్షిప్ అని. పాము కాటేసే ముందు కూడా బుస్ అంటది, గ్రీన్ ఫ్లాగ్ అయిపోదు పాము. సరే, నువ్వు ఏమంటే అది, నేను ఇంకేం అనను. కానీ ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్. ప్రేక్షకుల్లారా, సీజన్ ఫినాలే అనుకున్నా, కానీ కాదు. సీజన్ 3 ఎపిసోడ్ 11. ఇప్పుడు మీరు ఒక న్యూస్ రీడరు, ఓకే. న్యూస్ చదువుతూ ఉండండి. న్యూస్ రీడర్స్ మామూలుగా ఎట్లుంటారు, అన్ని ఎమోషన్స్ ఏం చూపించారు కదా. అవునవును. సో అది చదువుతూ ఉన్నప్పుడు ఒక లెఫ్ట్ చెవులోకి ఈగ, రైట్ చెవులోకి దోమ వెళ్దామని ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇది పెద్ద నేషనల్ న్యూస్. మీరు 2 years నుంచి వెయిటింగ్ ఈ ఛాన్స్ కోసం. సో సీరియస్గా న్యూస్ చెప్పాలి. భయంకరమైన గొడవలు ఏవో జరుగుతున్నాయి, కానీ ఈ దోమ ఈగ ఇరిటేట్ చేస్తున్నాయి. ఒక 30 seconds ఇస్తాను. రెడీయా? మీరే రెడీ చెప్పండి. రెడీ అయితే ఇప్పుడు. సీరియస్ న్యూస్ సార్. మన న్యూస్లో కామెడీ ఉంటుందా? ఓకే. అంటే వాళ్ళు చెప్పేది సీరియస్గా ఉంటుంది, మనకు అది కామెడీగా ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. న్యూస్ అంటే ప్రేక్షకులారా, మనకి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, మన వీధిలో ఒక హస్బెండ్ ఒక వైఫ్ గొడవ పడ్డారు. ఆ గొడవ పడ్డ విషయానికి వస్తే, ఆ హస్బెండ్ ఏదో చిన్న తప్పు చేశాడని ఆ వైఫ్ అతన్ని కట్ చేసి డ్రమ్లో కుక్కిందంట. అసలు ఈ సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లేదు. మగాళ్ళ ప్రాణాలు ఏమైపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే
మొగలు ఉండాలా, పెళ్ళిళ్ళు చేసుకోవాలా వద్దా అని భయం వేస్తుంది, విచారం వ్యక్తం చేస్తున్నా నేను ఈ ప్రజలతోనే. సో మాయా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మీరు ఎక్కడి నుంచి? మీరు ఏది సరిగ్గా ఆన్సర్ ఇవ్వలే. సో కొంచెం అసలు కాంటెక్స్ట్. దీనికి ముందు నేను వచ్చి 2 years అవుతుంది. ద ఫస్ట్ ఇయర్ ఐ డిడ్ మోడలింగ్. లైక్ మోనికా సెడ్, ఐ థాట్ దట్ వాజ్ ద రూట్. 1 year అక్కడ ట్రయల్స్ చేసి దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు డూ యాక్టింగ్, వై నాట్ straight away come into acting and learn acting. సో నౌ యు ఫుల్ టైం ట్రైయింగ్ టు బి an actor. Full time trying to be an actor. అసలు ఎందుకు యాక్టర్ అవుదాం అనుకున్నారు మీరు? ఓకే, ఐ హ్యావ్ ఎ స్టోరీ ఫర్ దిస్. చిన్నప్పుడు సాక్షి న్యూస్ పేపర్లో హీరోయిన్ ఫ్యామిలీ కాలం వస్తుండే. దాంట్లో అన్ని దేర్ యూస్ టు బి హీరోస్ అండ్ హీరోయిన్స్ ఫొటోస్. నేను కట్టింగ్స్ చేసుకొని పెట్టుకుంటుండే. ఎవరివి, హీరోస్వా హీరోయిన్స్వా? రెండు, వాట్ ఎవర్ ఈజ్ మై ఫేవరెట్. కట్ చేసుకొని పెట్టుకుంటుండే. ఒకరోజు మా డాడీ చూసిండు అండ్ ఐ డోంట్ ఈవెన్ రియలైజ్ వై ఐ డిడ్ దట్. మా డాడీ చూసి, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇండస్ట్రీ మంచిది కాదు, నువ్వు ఇది కాదు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, సివిల్స్ రాయాలి, డోంట్ డూ దిస్, మన ఫ్యామిలీలో ఎవరు చేయలేదు అన్నట్టు. ఐ వాజ్ వెరీ యంగ్, ఐ వాజ్ మేబీ ఇన్ 5th 6th standard. ఐ వాజ్ లైక్ ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ అవుదాము అనుకున్నా. ఐఏఎస్, ఐపీఎస్. What kind of actor do you think you will be? What is your target? What are you manifesting? I am manifesting something like Arundhati. I want Something to create like? Arundhati. అరుంధతి, ఫెంటాస్టిక్ చాయిస్. I also want to get into fighting and do a lot of fight roles. గుడ్ లక్. ఒకటి చెప్పండి, మీ ఆన్సర్లు చాలా స్పంక్, చాలా క్రేజీగా ఉన్నాయి. మీరు అట్లా ఎందుకు మాట్లాడట్లేదు? జస్ట్ రాయడం కాబట్టి అట్లా రాసారా? అంటే రాయడంలో ఏదైనా రాయొచ్చు. అంటే ఆర్ యు ఫీలింగ్ ఉంది పర్సనాలిటీ లోపల ఉంది కొంచెం తీట్లా తీయాలి బయటకి కాదు. ఇందాక మీరు చాలా పాసింగ్ రిమార్క్లో ఒక మాట అన్నారు, మీ ఫాదర్ అన్నారని, ఇండస్ట్రీ మంచిది కాదు అని. ఏంటి అంటే, వాట్ ఈస్ దట్ లైక్? అంటే వాట్ ఇన్ యువర్ ఒపీనియన్? కామన్ మిస్కన్సెప్షన్ అనుకుంటా. నాకు పెద్దగా అయిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు వెన్ ఐమ్ ఇన్ ద ఇండస్ట్రీ నాకు అంటే ఏ విషయంలో మంచిది కాదు అనే మాట ఏ విషయంలో అంటున్నారు? అంటే ఇట్స్ నాట్ వెరీ సేఫ్ ఫర్ ద ఫీమేల్స్, ఫర్ విమెన్ అంటారా? చాందీ, డూ యూ థింక్ ఇట్స్ ట్రూ బీయింగ్ అ విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ? ఈజ్ ఇట్ డిఫికల్ట్ బీయింగ్ అ విమెన్ యాజ్ వెన్ ఇట్ కమ్స్ టు సేఫ్టీ? ఎస్, ఓకే. బట్ అంటే థ్యాంక్ యూ. బట్ ఇట్ ఈస్ ఆల్సో మనకి ఏంటంటే, ఇఫ్ యూఆర్ కొంచెం అవగాహన అది ఉందంటే, లైట్గా మాట్లాడే విధానం అది మనం క్యాచ్ చేయగలిగితే, అట్లీస్ట్ విత్ ప్రాక్టీస్ స్టార్టింగ్లోనే కట్ చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇట్. సో ద సేఫ్టీ ఆస్పెక్ట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాదంటే ఒకటి, ఐ జెన్యున్లీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్. ఎవరితో అంటే, ఇండస్ట్రీ ఇస్ అ వెరీ బ్రాడ్ టర్మ్ కదా. హూ ఆర్ యూ అంటే, ఎవరి నుంచి సేఫ్టీ అంటున్నారు? ఇస్ ఇట్ అదర్ యాక్టర్స్, ఇస్ ఇట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్? I'll give you an example. యా షూర్. ఇన్ 2015 నేను బ్రహ్మోత్సవం అనే సినిమాలో చిన్న క్యామియో చేశాను. ఆ సెట్ మీద ఒక వెరీ 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 బిగ్, ఈవెన్ టిల్ డేట్ వెరీ బిగ్ జ్యువెలరీ బ్రాండ్కి దే వాంటెడ్ మీ టు బీ ద బ్రాండ్ అంబాసిడర్. సో వాళ్ళ టీం నుంచి ఒక అతను వచ్చి హీ వాంటెడ్ టు మీట్ మీ. సెట్లో నేను మా మదర్ ఇద్దరం ఉన్నాం. వచ్చి హీ మెట్ మీ. కలిసి అది కొంచెం ఏదో మాట్లాడేసి మమ్మీతో అది నార్మల్గా జస్ట్ డైరెక్ట్గా చూద్దాం అనుకున్నాము ఎలా ఉంటారో బయట అని. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను దాని తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి ఇలాగా, మా మమ్మీకి సారీ అంటే వీ బోత్ వర్ టుగెదర్ అండ్ ఫోన్ చేసి స్పీకర్లో ఉంది, నాతో మాట్లాడాలన్నాడు. సరే అని చెప్పి నేను చెప్పండి ఇది అంటే, నువ్వు చూడటానికి ఏం పెద్ద బాగాలేవు, కలర్ కూడా ఏం లేవు, అంటే ఏదో అనుకున్నాను కానీ అంతేం లేదు, నిన్ను పెట్టాలంటే కొంచెం అదే కన్విన్స్ చెయ్యాలి, సరే నేను చేస్తానులే అని చెప్పి అతను పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, మమ్మీ వైజాగ్లో ఉన్నారు. సో ఇలా నేను ఒకసారి చాందీతో మాట్లాడాలి, ఇలా మెజర్మెంట్స్ గురించి దేని గురించి అని అడిగితే మెజర్మెంట్స్ గురించి దీని గురించి సరే అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేశాను, ఆయన చేయమన్నారు కాబట్టి. చేస్తే అతను మాట్లాడుతూ అదే మీరు ప్యాషనేట్గా ఉండాలి, మీరు బాగా మీ కమిట్మెంట్ ఏంటో నేను చూడాలి అన్నారు.
అప్పటికి నాకు సినిమా లాంగ్వేజ్ ఇవన్నీ తెలియదు అనమాట. సో ఐ వాజ్ లైక్ ఐఎమ్ వెరీ కమిటెడ్ అండి టు ద క్రాఫ్ట్ అండ్ వర్క్. మీరు కావాలంటే నేను ప్రీవియస్గా వర్క్ చేసిన వాళ్ళతో అది మాట్లాడండి, ఐఎమ్ వెరీ సిన్సియర్ ఇది. యా, బట్ నాకు ఎలా తెలుస్తుంది నీ కమిట్మెంట్ గురించి? నాకు ఐ వాంట్ టు సీ ఇట్. ఇది హాఫ్ వే త్రూ నాకు లైట్గా అర్థమవుతుంది ఏదో తేడా కొడుతున్నాను. ఐ జస్ట్ స్టార్టెడ్ ప్లేయింగ్ డమ్, సేయింగ్ దట్ నేను చాలా సిన్సియర్ అండి, చాలా కమిటెడ్, నువ్వు ఎంత సాగదీస్తే నేను అంతకన్నా సాగదీస్తాను ఉన్నా. వీడికి ఇంకా పని జరిగేలా లేదని చెప్పి ఫోన్ పెట్టేసి, లుక్ ఎట్ ది ఆడాసిటీ, హీ కాల్డ్ మై మామ్ అండ్ హీ ఇండైరెక్ట్గా చెప్పాడు. లాస్ట్కి కొంచెం ఓపెన్ అయ్యి ప్రొడ్యూసర్ దగ్గరికి అది వెళ్తే అప్పుడు కొంచెం ఏదైనా కన్విన్స్ చేయొచ్చు నేను, ఎందుకంటే మీ అమ్మాయి కూడా అంత బాగాలేదు కదా చూడటానికి. యా, ఐ వాజ్ అపారెంట్లీ వెరీ డార్క్ గైస్. ఎనీవే, దట్స్ వై ఐ లవ్ డూయింగ్ కలర్ ఫోటో. బట్ మా మమ్మీతో అన్నాడు, లుక్ ఎట్ ది ఆడాసిటీ, హీ స్పోక్ టు మై మదర్ లైక్ దట్. మా మదర్ స్ట్రైట్ అప్ అడిగారు, నువ్వు ఆర్టిస్టుల కోసం చూస్తున్నావా, బ్రోకరేషాలు వేయటానికి వచ్చావా? దిస్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ బ్రాండ్ గైస్. ఓకే, ఇదంతా అయింది. ఇంకోసారి ఫోన్ చేసావంటే వచ్చి ఈడ్చుకు తీసుకెళ్ళి నిన్ను పోలీస్ స్టేషన్లో పెడతానని చెప్పి మా మమ్మీ అన్నారు, పెట్టేశారు. ఆఫ్టర్ దట్ దేర్ వర్ రూమర్స్ దట్ స్టార్ట్ కమింగ్ అప్ సేయింగ్, అబ్బా చాందీకి చాలా పొగరు, షీఈస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ విత్, అస్సలు కంఫర్టబుల్ కాదు తను వర్క్ చేయడం అని. ఇప్పటికి కూడా ఆ పేరు కంటిన్యూ అవుతుంది అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇట్స్ బెటర్ టు బీ డిఫికల్ట్ దెన్ టు బీ ఈజీ, దట్ ఈస్ ఫైన్. ఇది అయిన తర్వాత ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ, Gami 2024 was a very eventful year for me because I had 3 releases in the same year. I had Gami, I had Yevam, which was produced by Navdeep, and Music Shop Murthy. So ఆ టైంలో I was very busy. And నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను అప్పుడు. So I was staying at one hotel. కొంచెం టైం ఉంది మార్నింగ్, so I went down to have breakfast. సో వెళ్ళినప్పుడు త్రూ అన్ అదర్ స్టైలిస్ట్ ఐ జస్ట్ గాట్ ఇంట్రడ్యూస్ టు అ ప్రొడ్యూసర్ అనమాట. ఇలా ఇంట్రడ్యూస్ చేసి ఇలా మాట్లాడుతూ అంటే, నమస్తే అండి, హాయ్, మేము ఇలా సినిమా తీసినాం, ఓకే నైస్, మీరు దేనికున్నా అంటే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం, ఓకే గ్రేట్. అంతా అయిన తర్వాత మనం యాక్చువల్లీ ముందు ఒకసారి మాట్లాడామన్నాడు. దిస్ ఈజ్ అగైన్ దట్ హ్యాపెన్ ఇన్ 2015, దిస్ వాజ్ ఇన్ 2012, సో 9 years have passed. మనం మాట్లాడే, నాకు తెలుసు మీరు మనం మాట్లాడేది అన్నాడు. దేని గురించి అంటే, అప్పుడు ఒక జ్యువెలరీ యాడ్ గురించి మా వాళ్ళు అంటే ఇమ్మీడియట్లీ ఐ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద గై ఆల్సో. నేను అన్నాను, అప్పుడు ఈ పేరుతో ఎవరమ్మాలి అంటే, అంటే నీతో పడుకోమంటాడు నన్ను వాడు అన్నాను నేను స్ట్రైట్ అప్. యూ షుడ్ హ్యావ్ సీన్ దట్ గైస్ ఫేస్, ఇట్ జస్ట్ ఫెల్. అంటే పిచ్చిగా వాగితే కొంతమందికి 10 సంవత్సరాలైనా గుర్తుంటుంది. ఎవరు ఎక్కడుంటారో మనకు తెలీదు. ఒక రోజు కింద ఉండొచ్చు, ఇంకో రోజు మంచి పొజిషన్లో ఉండొచ్చు. యూ కెనాట్ టాక్ టు గర్ల్స్ లైక్ దట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెనీ ఎక్స్పీరియన్సెస్ ఐవ్ హ్యాడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను పబ్లిక్లీ షేర్ చేస్తున్నా. సో ఐ థింక్ ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ యూ టు విత్స్టాండ్ ఆల్ దిస్, బట్ యా ఇట్ డస్. అందుకే ఇఫ్ యూ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఐమ్ వెరీ ద వే ఐ టాక్ అండ్ ఆల్. నేను స్టార్టింగ్లో ఇలా ఉండేదాన్ని కాదు. నేను స్టార్టింగ్లో చాలా సాఫ్ట్ స్పోకెన్, చాలా ఇది ఉండేది. ఇది పడి విసుగొచ్చి చిరాకు వచ్చి దిస్ బికేమ్ అ డిఫెన్స్ మెకానిజం వేర్ ఎస్ నేను ఇలాగే ఉంటాను. యూ జెన్యున్లీ వాంట్ టు వర్క్ విత్ మీ, కలిసి పనిచేద్దాం. పిచ్చిగా ఉంటే ఆ స్కోప్ ఇవ్వకుండా ఉండటానికి ఐ పుట్ అప్ దిస్ పర్సనాలిటీ. Awesome dude, awesome, very strong, very proud of you Chandni, really. Ante I am sorry that you had to go through, Chandni, but I also know that you have seen all this bullshit and you have turned out to be a fighter and you kick ass right now. Yeah, Awesome you became job. an inspiration. awesome. From my experience, it is getting better ఇప్పుడు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇంత మునుపు ఉన్నంత అంటే ఎక్స్పోజర్ లేకుండా ఛాన్సుల కోసం ఎక్కడి నుంచో వచ్చో, లేదంటే కొంచెం ఎక్కడో ఒక చిన్న మనం వీకర్ పొజిషన్లో ఉన్నామన్న ఫీలింగ్ కనిపించేది ఇంత మునుపు. ఇప్పుడు అది లేదు. బికాస్ మోర్ పీపుల్ మోర్ గర్ల్స్ ఎస్పెషల్లీ ఉమెన్ వెన్ దే ఆర్ టాకింగ్ అవుట్ మోర్ అండ్ దెన్ వీ హ్యావ్ సోషల్ మీడియా నౌ. సో ఇప్పుడు కొంచెం అలాంటి ఎదవలు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉంటున్నారు. అండ్ సోషల్ మీడియాలో పెట్టాలి వాళ్ళ గురించి. మాయా, కమింగ్ టు యువర్ మాయా ఫుల్ పర్ఫార్మెన్స్. Maya, I give you a 3.5. Navdeep 4. Chandu 3. Uriki. Chandni 3. Sandeep 4. Sirisha garu 4.5. ఒకటి లాస్ట్ నేను కంక్లూడ్ చేసేటప్పుడు, జనరల్గా యాక్టింగ్ అయితే నేను 3 ఇస్తానండి. ఎప్పుడు ఎందుకు 4 అంటున్నానంటే,
ఒక యాక్టర్లో ఉండాల్సిన వన్ ఆఫ్ ది మెయిన్ క్వాలిటీస్లో అటెన్షన్ గ్రాప్ చేయటం ఒకటి. అది ఉంది. సో Great personality. అందరూ ఎవ్రీ వన్ ఎంటర్డ్, యూ అరైవ్డ్. సో ఒక ఇంట్రెస్ట్ ఎవరు వస్తున్నారు అన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. అందుకు మీకు ఒక 1 పాయింట్ ఎక్స్ట్రా. అది నాకు ఇవ్వాలి కదా, నేను కదా ఇంట్రెస్ట్ క్రియేట్ అది మీ మాడ్యులేషన్కి. ఓకే, అట్లానే ఉంటుంది. గుడ్ లక్ మాయా. థ్యాంక్ యూ.